స్పీకర్ దళిత నాయకుడైన మాజీ మంత్రి ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అత్యంత బాధాకరంగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఒక దళిత స్పీకర్ అనే సోయి లేకుండా ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనే భ్రమల్లో ఆయన అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకుల ఇటువంటి ఆగడాలను సహించేది లేదు. గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. వాళ్ళు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ జోలికి వస్తే మాత్రం ఎక్కడ మా కార్యకర్తల నుంచి నాయకులు ఎవరి జోలికి వచ్చినా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని వాళ్ళకి హెచ్చరిస్తూ, ముఖ్యంగా ఇంకా బుద్ధి తెచ్చుకొని కేటీఆర్ గాని హరీష్ గాని అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డిని సమర్థించే విధానాలు మాని బేషరతుగా అసెంబ్లీలో స్పీకర్ గారికి క్షమాపణ చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి. లేనట్టయితే బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ తిన్నా వాళ్ళని అక్కడ అడ్డుకుంటాం. ఇక్కడ నుంచి పోయే కేటీఆర్ గారిని హరీష్ గారిని ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటామని వాళ్ళకి క్షమాపణ వరకు వదిలిపెట్టే ప్రసక్తి తెలియజేస్తూ మా రోహిత్ రావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి ఈ జిల్లా నుంచి కూడా వాళ్ళందరినీ ప్రతిఘటిస్తామని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బీఆర్ఎస్ నాయకులు సైలెంట్ గా ఉండాలని వాళ్ళకు తెలియజేస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలు కాల్ చేయడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డం స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకరణతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతను కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మలు అంటిపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకారం దొరుకుతుంది టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ఈ దిష్టి బొమ్మలే కాదు, నిజంగా కూడా వాళ్ళ పైన కూడా భౌతిక దాడులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇవాళ రాష్ట్రాన్ని లూటీ చేసుకుని పోయిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్నాడు. అందరి ప్రజలకు అందేవిధంగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నమ్మలేక మింగలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అబండాలు చేయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ, ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ ఎక్కడ కూడా అసత్య ప్రచారాలు చేయడం లేదు. ఈ పనికిరాని జర్నలిస్ట్ కొందరు ఉన్నారు. వాళ్ళు తెలియని వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ ఆకారం తెలియదు. అందుకు ముఖ్యంగా మా జర్నలిస్ట్ నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఈ ఫేక్ జర్నలిస్ట్ అందరినీ కూడా మీరు కూడా ఖండించాలని చెప్పి కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఏదంటే ఫ్యాక్ట్ పరిచయించారు. జర్నలిస్ట్ కూడా ఫ్యాక్ట్ చెప్పండి. ఏదన్నా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, టీఆర్ఎస్ తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా తప్పును మీరు ఎత్తి చూపితే మీ డ్యూటీ కాబట్టి మీరు చూపించవచ్చు. అందులో భాగంగానే కొందరు ఫేక్ సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలను కూడా ప్రజలను తీసుకుపోవాల్సిన సహకారం మీ మీద కూడా ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, జిల్లా నాయకులకు, రామాయంపేట పట్టణ మరియు మండల కార్యకర్తలందరూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున వారికి నా శుభాభినందనలు. మనము మొన్నటి రోజున జరిగిన స్పీకర్పై అసభ్యకర దానికి నిరసనగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని కేసీఆర్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి రేపటి నుంచి ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పార్టీ తరఫున సూచన తప్పకుండా అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. జై కాంగ్రెస్.